హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిలపై చట్టబద్ధత అండి. సో ఉద్యోగుల పెండింగ్ అమౌంట్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ప్రభుత్వం చెల్లించాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు తదితర ఆర్థిక అంశాలకు చట్టబద్ధత కల్పించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారండి. సో సాధారణ ఎన్నికల విధులకు ఉద్యోగ సిబ్బందిని నియమించిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సంబంధిత ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా, వ్యక్తిగత బాధ్యతలను తీసుకునేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సభ్య సంఘాలతో అయితే చర్చలకు హాజరయ్యే వివిధ శాఖల ప్రతినిధులను 2 నెలలకు ఒకసారి సంబంధిత ఉద్యోగులు ఎన్నుకునేలా ఏర్పాట్లు ఉంటే ఉద్యోగ సంఘాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయన్నారు. ఐక్య వేదిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ సమావేశంలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ అయితే జరిగిందండి ఈ సమావేశం అనేది. సో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు హాజరయ్యారు ఇందులో. సో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 12 అంశాలపై చర్చా వేదిక నిర్వహించారు. తొలుత ఇవే అంశాలను మీడియా సమావేశంలోనూ వివరించారు. సూర్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగుల ఆర్థిక అంశాలకు చట్టబద్ధత కల్పించినప్పుడు ప్రభుత్వం దానిని ఉల్లంఘిస్తే ఐపీసీ నిబంధనల మేరకు ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక చెల్లింపులకు చట్టబద్ధత లేకపోవడం వల్లే 15వ తేదీ దాటినా సరే జీతాలు మరియు పెన్షన్లు చెల్లించకపోవడం అయితే జరుగుతోంది. సో ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ప్రభుత్వం 4 స్తంభాల ఆట ఆడుతోంది. ఈ పరిస్థితి వల్ల కొన్ని సంఘాలు పాలాభిషేకాలకు, కొన్ని చాయ్పేలకు, చర్చలకు అయితే పరిమితం అవుతూ ఉన్నాయి అని ఆరోపించారు. ఇక ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయమన్నా కూడా దిక్కులేని కనీసం సమాచారం హక్కు చట్టం కింద వివరాలు అడిగినా స్పందించలేదన్నారు. జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి పరిధి లేదా పన్ను రేటును పెంచుకునే అవకాశం లేనందున ఉద్యోగులు చెల్లించవలసిన 20 నుండి 25 వేల కోట్ల బకాయిలని ఒకేసారి పారు బకాయిల కింద రద్దు చేస్తారేమో అని ఆందోళన ఉద్యోగ పెన్షనర్లో నెలకొందని వివరించారు. ఉద్యోగుల సమస్యలపై నిరసన తెలియజేద్దామన్న నాయకులను గృహ నిర్బంధాల కింద పోలీసులు నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు అని అయితే ఆరోపించారండి. ఉద్యోగుల జీతం నుంచి నెల మినహాయించుకుంటున్న ఆరోగ్య సొమ్ము బీమా ప్రభుత్వం వాటా కలిపితే 450 కోట్లుగా ఉందని, ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఉన్నా సరే ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సేవలను అయితే పెయిడ్ సర్వీస్ కాకుండా సామాన్యులకు ఉచితంగా అందజేసేలా ఆరోగ్యశ్రీ సేవలు దిగచార్చారని అయితే ఈ విధంగా కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు.